మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. నెల రోజుల ముందు నుంచి జాతరలకు భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా బుధ, ఆదివారాలు జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. జాతర సమయంలో జనసందోహం ఎక్కువగా ఉండే నేపథ్యంలో ముందుగానే భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. మేడారం జాతరపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఒక నెల రోజుల ముందుగానే వచ్చిందని మనం చూస్తున్న విజువల్స్ ద్వారా అర్థమవుతా ఉంది. మనం చూసుకోవచ్చు, ఫిబ్రవరి 21న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మొదలు కానున్న నేపథ్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికే జాతర తేదీలను కూడా ప్రకటించి ఉన్న సందర్భాన్ని చూస్తున్నాము. అయినప్పటికీ బుధ, ఆదివారాలు పెద్ద ఎత్తున సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాము. బుధవారం, ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ కానుకలు సమర్పించుకుంటున్నారు. మనం చూసినట్టే విజువల్లో మేడారం జాతర అంటే గుడి ఉండదు, గోపురం ఉండదు, దేవతలకు ఒక ప్రతిరూపం ఉండదు అన్నట్టుగా మనకు చరిత్ర చెప్తా ఉంది. ఇక్కడ ప్రసాదం కూడా బెల్లంగా చెప్తాం. బెల్లాన్ని బంగారంగా పరిగణిస్తూ ఉంటాము. ఆ బంగారాన్ని ఎత్తు బంగారం అమ్మవారికి సమర్పించడం మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో బంగారం బెల్లాన్ని ఇక్కడ అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. దాంతోపాటు పెద్ద ఎత్తున కానుకలను కూడా సమర్పిస్తా ఉన్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. నెల రోజుల ముందే మేడారం జాతరకు పెద్ద ఎత్తున అదే క్రమంలో పోలీసు బందోబస్తును కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. మనకు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్లు కూడా మనకు ఇప్పటి నుండే వినిపిస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున భక్తజనం అంతా కూడా వస్తున్న నేపథ్యము, చిన్నపిల్లలు ఎవరైనా తప్పిపోయినా వాళ్ళను ఆచూకీ తెలిపే విధంగా కూడా ఇక్కడ ఒక సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున షాపులను కూడా ఏర్పాటు చేశారు. ఇటు గొర్రెలు, అదేవిధంగా కోళ్లకు సంబంధించిన వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇటు బెల్లానికి సంబంధించి ప్రత్యేకంగా షాపులు ఏర్పాటు చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఆ క్రమంలోనే ఎత్తు బెల్లం సమర్పిస్తూ ఇక్కడే బంగారాన్ని కొనుగోలు చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. చాలా మంది అయితే బుధ, ఆదివారం అంటే బుధవారం అమ్మవార్లకు సెంటిమెంట్ డేగా ఉండే నేపథ్యం మనం చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఆదివారం అందరికీ సెలవు దినంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులందరూ ఈ 2 రోజులు ఇక్కడికి చేరుకొని ఎదుర్కోళ్లు ఎగురవేస్తున్నారు, బంగారం సమర్పిస్తున్నారు, ఎత్తు బంగారం సమర్పిస్తున్నారు. దాంతోపాటు అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీరతో సారెను కూడా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. మనం సమ్మక్క సారలమ్మ చరిత్ర చూసినట్టయితే పూర్తి స్థాయిలో అమ్మవార్లు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా చెప్తా ఉంటారు. ఈ క్రమంలోనే మనం చూసుకోవచ్చు, క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. ఇప్పుడే జాతర వచ్చిందా అన్న సందర్భం కూడా మనకు తలపించే విధంగా జాతర అయితే కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం 1,50,00,000 భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకు ముందే పూర్తి స్థాయిలో భక్తులందరూ కూడా హైదరాబాద్ కావచ్చు, ఇటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరకు వస్తుంటారు. ముందస్తుగానే భక్తులు తమ కోరికలను, తాము కోరుకున్నటువంటి కోరికలు తీరని నేపథ్యంలో పెద్ద ఎత్తున కుటుంబాలతో పాటు చిన్నపిల్లలతో కలిసి వచ్చి మొక్కులు సమర్పించుకుని వెళ్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మేడారం జాతర నుంచి ములుగు జిల్లా.